బాబు, ఈ మంగళసూత్రాన్ని అమ్మాయి మెళ్ళలో కట్టండి. రే విక్రమ్, ఈ పెళ్లి తప్పించుకోవడం కంటే ముందు నేను వెళ్ళి భవానీని కాపాడుకోవాలి. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. ఏంట్రా చేసేది? నువ్వు చెప్పిన పని ఎంత రిస్క్తో కూడుకున్న పనో నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు విషయం తాగితే నీ ప్రాణం పోతుందిరా, చచ్చిపోతావురా. రే, భవానీ లేనప్పుడు నాకు ఈ ప్రాణం మాత్రం ఎందుకురా? భవానీ దూరం అయితే నేను బతుకున్నా చచ్చిపోయినట్టే కదరా. విక్రమ్, నాకిప్పటి వరకు దేవుడి మీద నమ్మకం లేదు. కానీ ఇప్పుడు భవానీ పూజించే ఆ అమ్మోరి మీద నాకు నమ్మకం కలిగిందిరా. బతికితే నేను భవానీ కలిసే బతుకుతాం, లేదా ఇద్దరం కలిసి ఆ అమ్మోరి దగ్గరికే వెళ్ళిపోతాం. ఇదే ఫైనల్. రే, నీ ప్లాన్ వింటుంటేనే భయంగా ఉందిరా. వేరే దారేం లేదంటావా? వేరే దారి లేదురా. నాకేమీ కాదు, నువ్వింకేం ఆలోచించకు. చెప్పింది చెయ్యి. నేను ఈ విషయం తాగిన తర్వాత కొద్ది సమయంలోనే నేను స్పృహ కోల్పోతాను. నువ్వు తొందరగా హాస్పిటల్కి వెళ్ళేలా ఏర్పాట్లు చెయ్యి, లేదంటే చాలా కష్టం అవుతుంది. రే, ఇది చాలా రిస్క్ అని చెప్తున్నాను కదరా. తప్పదురా. రాహుల్ రాహుల్, రాహుల్ రాహుల్, రేయ్, రాహుల్. రాహుల్ రేయ్, ఏమైందిరా? రాహుల్, రాహుల్ బాబా, రాహుల్, అయ్యో, ఏమైంది రాహుల్? రాహుల్, రే రాహుల్, ఏమైందిరా రాహుల్? లేరా రాహుల్ రాహుల్ రాహుల్, రేయ్, రాహుల్ ఏమైందిరా? రాహుల్, బాబా ఏమైంది? రాహుల్, అయ్యో రాహుల్, బాబా లే బాబా. ఆగండి. బాబా, దయచేసి ఎవరు కదలొద్దు, అందరూ ఇక్కడే ఉండండి. రాహుల్కి ఏం కాదు, ట్రీట్మెంట్ చేయించి వెంటనే తీసుకొచ్చేస్తాను. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగి తీరుతుంది. పంతులు గారు, ఇంకొక అరగంటలో నా కొడుక్కి వైద్యం చేయించి తీసుకొస్తాను. మీరు ఈ పెళ్లి జరిపించి తీరాలి. రా విజయ్. అలాగే నాన్న. తప్పుకోండి. చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కొడుకు ఇంకొక 15 నిమిషాల్లో లేచి కూర్చోవాలి. అక్కడ పెళ్లి మండపంలో నా మేనకోడలు ఎదురు చూస్తుంది. నా కొడుకు వెళ్ళి తన మెడలో తాళి కట్టాలి. నీకెంత డబ్బు కావాలంటే అంతిస్తాను. వెంటనే వీడి శరీరంలో ఉన్న విషమంతా బయటికి రావాలి. వీడు మామూలు మనిషి కావాలి. అలాగేనయ్యా, నేను చూసుకుంటాను. మీరు కాసేపు బయట ఉండండి. వదరా.